అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. గౌతమి చౌదరి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సో, గత వారం ఆవిడ 6, 7 ఏళ్ల నుంచి ఆవిడ బాధపడుతుంటే సరిగ్గా కట్ చేస్తే 6, 7 రోజుల్లో ఆవిడ అందరికీ చాలా ఫెమిలియర్ అయిపోయారు. చాలామంది ఆవిడ గురించి చెప్తుందేంటి, ఆవిడ ఏదో కొన్ని పత్యాపారాలు చేసింది. దానివల్ల ఆళ్ళ భర్త ఈవిడని పక్కన పెట్టాడు. లేదంటే ఆవిడకి గతంలో ఇంకొక పాస్ట్ ఉంది. ఆ పాస్ట్ ఉండటం వల్ల వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆళ్ళ భర్త చెప్పి చెప్పి అలసిపోయాడు. సో, దానివల్లే ఇవాళ వాళ్ళ భర్త వేరే వేరే వాళ్ళతో రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆ వీడియోస్ అన్నీ బయటకొస్తున్నాయి. వాళ్ళ ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ గౌతమి చౌదరి చెప్తుంది. అదంతా ఫేకు. ఉంటే బయట పెట్టదా? సో, ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, ఎవరైతే జనాలు గౌతమి చౌదరి గురించి మాట్లాడుకున్న మాటలు. సరే, ఓకే, ఇప్పటిదాకా గౌతమి చౌదరిని విలన్గా చూపిస్తున్నారు కదా. నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను మిమ్మల్ని. సో, నిజంగా ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి ఎక్కి బేసిక్గా రోడ్డు మీద ఎక్కడానికి ఒప్పుకోదు. సరే, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిందే అనుకుందాం గౌతమి చౌదరి. ఆ అమ్మాయికి ఏమడుగుతుంది? భర్త దగ్గర నుంచి విడిపోతా అంటుందా? లేకపోతే భరణం అడుగుతుందా? ఇంకేమన్నా అడుగుతుందా? డబ్బులు అడుగుతుందా? లేకపోతే నాకు ఆస్తులు కావాలి, ఈ ఆస్తులు కావాలని చెప్పి మాట్లాడుతుందా? ఆవిడ దేని గురించి మాట్లాడుతుంది? షీజ్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఆవిడ, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆవిడ ఒక బిజినెస్ ఎంటర్ప్రైనర్ కూడా. సో, అలాంటి వ్యక్తి, ఆవిడకి ఒక కొడుకున్నాడు, భరద్వాజ్. సో, వాడి కోసం, ఆ పిల్లాడి కోసం రేపొద్దున తండ్రి ప్రేమ కావాలి అని ఒకే ఒక యాంగిల్లో, రేపొద్దున సమాజం మళ్ళీ వేరేలాగా అనుకుంటుంది. కాబట్టి వాడికి తండ్రి కావాలి, నాకు భర్త ఉన్నా లేకున్నా అని ఆ అమ్మాయి వాళ్ళ రోడ్డు ఎక్కి న్యాయ పోరాటం చేస్తుంటే ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. దీనికి తోడుగా సీన్లోకి వాళ్ళ డాడీ వచ్చారు. ఎవరు? ధర్మ వాళ్ళ డాడీ. ఆయన ఏమంటాడు? లేదు, అసలు మా కోడలు మంచిది కాదు, క్లబ్బులకి పబ్బులకు తిరుగుద్ది, అసలు వాళ్ళ ఒక కులం తక్కువ జాతి, వాళ్ళు కులం తక్కువ వాళ్ళు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అసలు దానికన్నా మించి ఆయన ఇంకొక మాట అన్నాడు. ఏమిటంటే, ఇప్పుడున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఈవిడ చంపడానికి కూడా చూసిందంటూ ఆయన ఒక డిబేట్లో, అసలు మరి మైండ్ ఉండి అన్నాడో మైండ్ లేకుండా అన్నాడో నాకైతే తెలియదు. నాకైతే మెంటలెక్కిపోయింది ఆ మాట విన్న తర్వాత, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఈవిడేమన్నా ఒక టెర్రరిస్టా? లేకపోతే ఇంకేమన్నా ఇంతకు ముందు ఏమన్నా మర్డర్లు ఇలాంటివి చేసి వచ్చిందా? అసలు ఆవిడ ప్రొఫైల్ ఏంటి? ఆవిడ ప్రొఫైల్ కూడా సరిగ్గా కనీసం ధర్మ వాళ్ళ డాడీకి తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి కోపం కాబట్టి ఆ కోపంలోనే కోపం 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 కంటిన్యూ అవుతూనే వస్తుంది తప్ప, ఏ రోజన్నా ఆ అమ్మాయిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? కలిసి ఉన్న వాళ్ళేమో కూతురు లాంటి కోడలు అన్నాం. ఇప్పుడు బయటకు వచ్చాకేమో ఇక అసలు వాళ్ళకి మనకు సంబంధం లేదు, ఇది వాళ్ళని చంపడానికి ప్లాన్ చేసింది, వీళ్ళని చంపడానికి ప్లాన్ చేసింది, ఇలాంటి ఎలిగేషన్స్. నిజంగా ఒక బేస్లెస్ ఎలిగేషన్స్ అనమాట. నాకు అసలు మెంటల్ ఎక్కింది. ఆయన ఏ స్టూడియోలో మాట్లాడినా, ఎక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడినా, ఏది మాట్లాడినా ప్రీవియస్ దానికి చెప్పేదానికి పొంతన ఉండదు. ఆయన కసి మాత్రం ఒకటే, అది గౌతమి చౌదరి యొక్క కెరీర్ నాశనం అయిపోవాలి, గిస్మత్ మండి ఆ అమ్మాయికి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఆవిడ ఏదైతే గ్రో చేస్తుందో ఆ గిస్మత్ మండిల్ని మనోడు ఆల్రెడీ ధర్మ ఏం చేశాడు? జూబ్లీస్లో ఉన్న దాన్ని చెప్పకుండా అమ్మేశాడు, దాన్ని లీగలైజ్ చేశాడు. అది జస్ట్ ఆ అమ్మాయి ఒక సంతకంతో. సో, కనీసం డబ్బులు 1 రూపీ కూడా గౌతమి చౌదరికి ఇవ్వలేదు. అలాంటి వ్యక్తిని మనోడు పత్యాపారాలు చూశారు కదా, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, చూశారు కదా. ఆ వీడియోస్ని చూపిస్తే, లేదు సుప్రీంకోర్టే చెప్పింది 18 ఏళ్ళు నిండితే మావాడు కాదు ఎవరైనా సరే తిరగొచ్చు అని చెప్పాడు. ఎవరు? వాళ్ళ నాన్న. తండ్రి కొడుకు చెప్పాల్సిన మాటలయ్యా ఒక టీవీ ఛానల్ వేదికగా మనోడు మాట్లాడిన మాట. అంటే రేపొద్దున ఎవరన్నా ఒక 18 ఏళ్ళు నిండిన అబ్బాయి, నేను ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్తా, లేదంటే నాకు కొంచెం దూలగా ఉంది అని బయటికి వెళ్తానంటే తండ్రి వెళ్ళమని చెప్పాలి, ఆపకూడదు. అది మీరు చెప్పే మాటలు ఒక టీవీ ఛానల్ వేదికగా. ఓకే, ఫైన్, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. మీ పెంపకం ఎలా ఉందో సరే, కింద కామెంట్లు చూసుకుంటే మీ డిలీట్ చేసిన కామెంట్స్ కావచ్చు, ఏదైనా సరే. కానీ ఒక ఆడపిల్ల ఆ విధంగా ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళకి క్యాస్ట్లు అంటగడతారు, లేదంటే పొలిటికల్గా అంటగడుతున్నారు. పొలిటికల్గా అంటగట్టి వాళ్ళు వైసీపీ, మేము టీడీపీ అని చెప్పి ఆయన ఒక డిబేట్లో మాట్లాడతారు ధర్మ వాళ్ళ తండ్రి. అసలు ఎంత దారుణం! వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి? ఒక ఆడపిల్ల రోడ్డెక్కి నాకు న్యాయం కావాలి, నన్ను అర్థం చేసుకోండి, నేను పడ్డ బాధ ఇది,
గత 10 ఏళ్లుగా నేను బాధలు పడుతూనే ఉన్నా. 2013లో మా లవ్ స్టార్ట్ అయింది. నా మాట ఎందుకు పట్టించుకోరు? నా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? గత 4, 5 ఏళ్లుగా నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నా. తండ్రి దగ్గర నుంచి, వాళ్ళ తల్లి దగ్గర నుంచి, ఆడబిడ్డ దగ్గర నుంచి, ఇటు ధర్మ దగ్గర నుంచి, ఇంతమంది దగ్గర నుంచి నాకొక మెంటల్ హ్యాపీనెస్ లేదు. నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో ఎవరు అర్థం చేసుకోవట్లేదేంటి? రేపొద్దున నా పిల్లాడి పరిస్థితి ఏంటి? అని ఆవిడ ఎక్కడ మాట్లాడినా చాలా క్లియర్‌గా, క్లారిటీగా మాట్లాడుతుంది. కానీ వీళ్ళేమంటారు? లేదు ఆవిడ అలా తిరిగింది, ఇలా తిరిగింది. ఆవిడ వీడియోస్ ఉన్నాయని చెప్పి ధర్మ వాళ్ళ డ్యాడీ అన్న మాటకి గౌతమి చౌదరి ఏం చెప్పింది చెప్పనా? ఆవిడ ఒక్కటే మాట అడుగుతుంది. నిజంగా నా వీడియోస్ నేను ఎవరితో తిరిగాను? కనీసం అట్‌లీస్ట్ ఒక్క వీడియో చూపిస్తే నేను అక్కడికక్కడే నేను సూసైడ్ చేసుకుంటా అంటూ గౌతమి చౌదరి గట్టిగా మాట్లాడింది. నిజంగా కౌంటర్ వేసింది. ఏయాలి కూడా. ఒక ఆడపిల్ల బయటకొచ్చి నాకు న్యాయం కావాలి, నన్ను పట్టించుకోండి, కనీసం నాకు న్యాయం చేయండి, నేను మాట్లాడే మాటకి వాల్యూ ఇవ్వండి. ఆ రోజున 15 రోజుల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుకి దానికే స్టిక్ అయి ఉన్నాను అని గౌతమి చౌదరి కనీసం మాట మార్చిన సిచ్యువేషన్. కానీ కట్ చేస్తే ధర్మ మాట్లాడతాడు, ధర్మ వాళ్ళ డాడీ మాట్లాడతారు. వీళ్ళన్నీ మాట్లాడేది నిజంగా బోగస్ మాటలు. సరే వీళ్ళే మాట్లాడారు అనుకుందాం. మరి ధర్మకి వాళ్ళ డాడీ ఇద్దరు మాట్లాడుకునే కాన్వర్సేషన్‌లో ఎవరో ఒక అమ్మాయి టచ్‌లో ఉందని చెప్పి ధర్మ వాళ్ళ ఫాదరు ధర్మని అడిగితే ధర్మ ఏం చెప్తాడు? లేదు ఆ అమ్మాయి నాకు టచ్‌లో లేదని చెప్తాడు. టచ్‌లో లేదు సరే, ఓకే ఫైన్, టచ్‌లో లేడు. ఆడవాళ్ళని వాడుకొని వదిలేయాలి, అంతేగాని మనం మనసుకి ఎమోషనల్‌గా దగ్గర అవ్వకూడదు అని ఒక కొడుక్కి తండ్రి చెప్పే మాటలేనవి. ఎంత దుర్మార్గం అండి. రేపొద్దున అంటే ఈయన సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? జస్ట్ ఆ వన్ వర్డ్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా కావాలంటే గౌతమి చౌదరిని చాలా తిట్టాడు. వాటి గురించి నేను మాట్లాడట్లా. సరే వాళ్ళ భార్యాభర్తలు ఆయనే అన్నాడు చాలాసార్లు నాకు కూతురు లాంటి కోడలు అని చెప్పి ఆయన మాట్లాడాడు. సో వాళ్ళ రిలేషన్ నేను ఇక్కడ జడ్జ్ చేయట్లేదు. కానీ ఒక కొడుక్కి ఆయన ఇచ్చే సందేశం ఏంటి? ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, సుప్రీంకోర్టే చెప్తుంది 18 ఇయర్స్ తర్వాత ఏమైనా చేయొచ్చని. అంటే రేపొద్దున ఇంకా మరి ప్రతి పిల్లవాడు వ్యభిచారి దగ్గరికి వెళ్తానంటే తండ్రులు ఒప్పుకోవాలా? అంటే మీరు అలాంటి మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు మాట్లాడేసి సైలెంట్‌గా ఉండిపోవాలి. కింద ఏమన్నా నెగిటివ్ కామెంట్లు వస్తే మీరు సెపరేట్‌గా టీములను పెట్టించేసి ఆ కామెంట్లు మొత్తం డిలీట్ చేపిస్తారు. కానీ ఇక్కడ న్యాయ పోరాటం చేస్తున్న అమ్మాయిని మాత్రం అట్‌లీస్ట్ చిన్న కంటిలో నలుసులా కూడా కన్సిడర్ చేయరు మీరు. అంటే ఆడపిల్లలేమో పక్కెళ్ళిపోవాలి. వాళ్ళ వాళ్ళ జీవితాలు పట్టించుకోరు. వాళ్ళు ఎంత ఏడ్చినా పట్టించుకోరు. వాళ్ళు పడుతున్న కష్టాలంటూ పట్టించుకోరు. అసలు వాళ్ళ దగ్గర డబ్బుందా? లేదా? తింటున్నారా? తినట్లేదా? వాళ్ళకేం కావాలి? కనీసం ఎవరైనా పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడదామా? అలాంటిది ఏమీ కూడా కన్సిడర్ చేయకుండా మీరు సింపుల్‌గా ఒక మాట అనేస్తారు. ఏమని? ఆ అమ్మాయి తిరుగుబోతు. మీరన్న తిరుగుబోతు వ్యాఖ్యలకే గౌతమి చౌదరి రియాక్ట్ అయింది. రియాక్ట్ అవ్వాలి కూడా, అయ్యింది కూడా. ఎట్టి పరిస్థితుల్లో నేను స్టార్టింగ్ ఏవైతే అన్నానో ఆ మాటలకి నేను కట్టుబడి ఉంటున్నానని గౌతమి చౌదరి చెప్తుంది. కొండ బద్దలు కూడా చెప్తుంది. మీరెందుకు స్టిక్ అవ్వలేకపోతున్నారు? రోజుకు ఒక అమ్మాయితో ఎందుకు తిరగాల్సి వచ్చింది? షేప్ అవుట్ అని చెప్పి ఎందుకు మాట్లాడాలి? నిజంగా ఎవరైనా కన్సీవ్ అయిన తర్వాత పురుడు పోసుకున్న తర్వాత అవుతారు, షేప్ అవుట్ అవుతారు. షేప్ అవుట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అంటే ఎప్పుడు మనం జీవితాంతం పుట్టినప్పటి నుంచి కాళ్ళు చాపేంత వరకు అన్నిటికీ ఒకేలా ఉంటుందా బాడీ? ఒక్కోసారి కొన్నిసార్లు సహకరిస్తుంది, కొన్నిసార్లు సహకరించదు. అదే బాడీ అంటే. అంతేగాని పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాడీ అలాగే ఉంటుందా? అంటే నాకు ఎందుకు కోపం వస్తుందంటే ఆయన అన్న మాటలు ధర్మ డీపీ పెట్టుకుంటే, వాట్సాప్ డీపీ పెట్టుకుంటే దానికి కూడా జడ్జ్ చేసి ధర్మ వాళ్ళ ఫాదర్ మాట్లాడతాడు. ధర్మ వాళ్ళ ఫాదర్ ఇక్కడ మెయిన్ కిల్లరు. అతని వల్లే వీళ్ళిద్దరు బంగారం లాంటి వీళ్ళ లైఫ్ నిజంగా పాడైపోయిందని చెప్పుకోవాలి. సో ఒక్కసారి ధర్మ ఇంకా వాళ్ళ డాడీ మాట్లాడుకున్న కాల్ గురించి మీకు చెప్పా. సో ఒక్కసారి ధర్మ ఆడియో కాల్ విందాం. ఎవరితోనో కాదు, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిన మాట అనమాట. నేను ఎవరిని కలగలేదు లైఫ్లో. చూడు, నీ లవర్స్ నన్ను గెలికారు. నేను కింద గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తాను. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా, నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా అమ్మాయిని వదిలేసా వల్ల నాకు మంచి మనుషులు వదులుకున్నా, నా లైఫ్ వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలేదు. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నన్ను వదిలేసి హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసి
నాకు అసలు సింధు అందంగా ఉండదా, నాకు అమ్మగత్తులు ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదా, డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా, ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా, అలిఫియా కూడా లైన్ వేస్తే అలిఫియాని అమ్మ ఎంతసేపు మాడదాం చిరాకు లేదా. నా పక్కన పడుకుందా ఐశ్వర్య, ఏం చేసింది నువ్వు ఎప్పుడైనా గమనించావా? నచ్చగా వేరే అవుతుంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు పోతూ ఉంటాం. అట్ ది సేమ్ టైం నా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియదు. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలియదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను. సో ఇది విన్నారు కదా, దాదాపుగా ఒక 4-3 నిమిషాల ఆడియోలో ఒక 10 బీపులు వేసి ఉంటాను నేను. వెయ్యాలి తప్పదు, లేదంటే మనోడి వ్యాపారం మీకు తెలిసిపోయిందంటే రేపొద్దున ఒక్క కామెంట్ కూడా మీరు పాజిటివ్గా పెట్టరు. ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళు మొత్తం మార్చేస్తారు. సో దాన్ని నేను చెప్పగలుగుతున్నాను, వినిపించి మళ్ళీ ఇది చేయలేక. సో మనోడు పత్యాపారాలు 1 కాదు 2 కాదు, ఐశ్వర్య, సుప్రియ, సరిత, కవిత, నళిని, ఇలా లెక్క పెడితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి వ్యక్తి, అతనికి సపోర్ట్ చేసే వాళ్ళ డాడీ, ఇద్దరు మీడియాని మేనేజ్ చేయడం వల్ల జరుగుతున్న న్యాయ పోరాటం కట్ చేస్తే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.